జగన్ మార్క్ పాలనకు ప్రభుత్వ యంత్రాంగం చెక్ పెట్టబోతుందా? అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులతో పాటుగా ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా సమ్మెబాట పట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, జగన్ మార్క్ పాలనకు ప్రభుత్వ యంత్రాంగం చెక్ పెట్టబోతోందా? ఇప్పుడు అంగన్వాడీలు అలాగే మున్సిపల్ కార్మికులతో పాటుగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వారు కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారా? వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారా అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితిని కనుక చూస్తే మనం ప్రభుత్వ యంత్రాంగంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కారణం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు అసహనంగా ఉన్నారు. అలాగే అంగన్వాడీలు అయితే ఇప్పటికే 23వ రోజుకి చేరింది వాళ్ళ సమ్మె. తర్వాత సర్వశిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్ మీద మమ్మల్ని పర్మినెంట్ చేయమని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. 26వ తారీఖు డిసెంబర్ నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కనీసం వేతనం మాకు 26,000 ఇవ్వాల్సిందే అని చెప్పేసి. వీళ్ళందరికీ తోడు ఇప్పుడు తాజాగా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ, పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా రివర్స్ అయ్యారు. ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి నిధులను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసి ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. మేము పంచాయతీ పరిధిలో కనీసం వీధి లైట్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు, కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మేము కరెంటు బిల్లులు కట్టలేక మా పంచాయతీలన్నీ మూలనబడ్డాయి, పంచాయతీ ఆఫీసులన్నీ కూడా అని చెప్పి వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. సో దీంతో గ్రామ స్వరాజ్యం అని అంటే, గాంధీ కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు అంటే పల్లెలు పచ్చగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం. అలాంటి గ్రామాలని వదిలిపెట్టేసి పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టి వ్యవస్థను నడిపిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో రాజ్యాంగంలోని 72, 73, 74 నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్కి నేరుగా నిధులు రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. ఆ నిధుల్ని ఆ పంచాయతీల్లోనే ఉపయోగించాలనేది ఉంది. కానీ ఆ నిధులే రాకుండా వీళ్ళు డైవర్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాజ్యాంగ ధిక్కారం అనేది ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు దాదాపు 12 నుంచి 13 వేల కోట్ల రూపాయలు వాళ్ళు డైవర్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది, అంచనా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 13-14 వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కే కార్యక్రమానికి ఈయన ఇచ్చేసి పంచాయతీలో నిధులు లేకుండా కనీసం పారిశుద్ధ్యానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. దీనందరికీ ఎవరు సమాధానం చెప్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిలదీస్తూ ఉన్నారు. సార్, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో భాగంగా బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ లోకల్గా ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రతి ప్రతిపాదనను కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇప్పుడే ఈ నియోజకవర్గానికి ఇంత శాంక్షన్ చేసేస్తున్నాను అంటూ కూడా ఆయన అంటే మీటింగ్స్లో చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడేమో అసలు అంటే పంచాయతీలకు కానీ దేనికి అసలు ఫండింగ్ రావట్లేదు అంటూ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి, ఏది నమ్మాల్సిన పరిస్థితి? ఒకటేంటంటే, ప్రకటన చేయడం వేరు, ఆ ప్రకటనని ఇంప్లిమెంట్ చేసేటువంటిది వేరు. ఇంప్లిమెంట్ చేస్తూ ఫైల్ తయారైన తర్వాత జీవో రూపంలో ఇవ్వడం వేరు. జీవో ఇచ్చిన తర్వాత జీఏడీకి వెళ్ళి జీఏడీ నుంచి నిధులు రావడం, జీఏడీ నుంచి జీవో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ట్రెజరీ నుంచి నిధులు రావడం వేరు. నిధులు ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి జిల్లా ఖజానానికి చేరుకోవాలి, జిల్లా ఖజానా నుంచి స్థానిక సంస్థలకు చేరుకోవాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ కాగానే వచ్చేసి ఆ ఖాతాలు అయితే పడవు కదా, దాన్ని ఫాలో చేయాలి. దాన్ని ఫాలో చేయాలంటే అక్కడ అమౌంట్ ఉండాలి. అమౌంట్ లేకుండా నువ్వు ఇచ్చినటువంటి ప్రకటనలు అయితే ప్రకటనల రూపంలో ఉంటాయి తప్పితే ఆడ అమౌంట్ లేకుండా నీకు జీవోలు ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు కదా. సో అది ఎలా ఉంటుందంటే చెక్ బౌన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఖజానాలు, రాష్ట్ర ఖజానాలోనే 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 1వ తారీఖు మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తే అసలు వాళ్ళ కులాలు, మతాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన విభజించి మరోసారి సమ్మె లేకుండా చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. సేమ్ అదే పందాన్ని ఇప్పుడు అంగన్వాడీల మీద ఉపయోగిస్తున్నారు, అలాగే మున్సిపల్ ఉద్యోగుల మీద ఉపయోగిస్తున్నారు.
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల మీద ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వచ్చింది వంతు. సో పంచాయతీరాజ్ వాళ్ళు కూడా సమ్మెకి దిగుతున్నారు. మా నిధులు మాకు ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటివి ఇవ్వండి అని చెప్పి. సో అసలు పంచాయతీరాజ్ వ్యవస్థనే ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ సర్పంచ్ దగ్గరికి ఊరిపోయే పరిస్థితి లేదు. ఏదైనా పెన్షన్ కావాలన్నా లేదంటే ఇంకొక పని కావాలన్నా వాలంటీర్ల వ్యవస్థ ఉంది. సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థను నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి ఆల్రెడీ గౌరవ వేతనం ఇస్తూ అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఏ చిన్న పనికి కానీ ఏదన్నా వాలంటీర్ల వ్యవస్థకు పోతున్నారు. లేదు ఇంకా కొంచెం కఠినమైన పనులు ఉంటే గృహసారథులను ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆయన. గృహసారథులను ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంది? ఆర్థికపరమైన సమస్య కానీ, కుటుంబపరమైన సమస్య కానీ, వ్యక్తిగతమైన సమస్య కానీ ఏదున్నా సరే మీరు తీర్చాలని చెప్పి ప్రతి 50 మంది ఓటర్లకి ఒక గృహసారథిని ఏర్పాటు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. సో ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళ వ్యవస్థ ఏంటి, అసలు వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళు ఏం చేయాలన్నా కానీ నిధులైతే కావాలి కదా. నిధులు లేకుండా వాళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కనీసం జీతాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే వచ్చినటువంటి ఖజానాకు వచ్చినటువంటి రెవెన్యూ అంతా కూడా రాష్ట్ర రెవెన్యూ బటన్ నొక్కేసి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆయన సంక్షేమ పథకాలు పనిచేస్తున్నారు. సో ఇంకా నిధులు లేనటువంటి స్థితిలో గ్రామ పంచాయతీలో రోడ్డు వేయాలన్నా, లేదు మంచినీటి వసతి కల్పించాలన్నా, లేదు పారిశుద్ధ్యం నిర్వహించాలన్నా గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? గ్రామ పంచాయతీలో నిధులు ఉండాలి కదా. నిధులు లేనటువంటి పరిస్థితులు ఏం చేస్తారు? సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమ్మెబాటు పెట్టారు. ఇప్పటి వరకు అంగన్వాడీలు చేస్తున్నారు, అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్లు తోడయ్యారు, సర్వశిక్ష అభియాన్లకి ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులు తోడయ్యారు, వీళ్ళకి ఇప్పుడు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు కూడా తోడయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రివర్స్ అయినటువంటి ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేస్ అనుకోవాలి, వాళ్ళు కూడా తోడయ్యారు అనుకో, అప్పుడు ప్రభుత్వం మొత్తం స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరి జగన్ మార్క్ పాలన ఏమవ్వాలి సార్? జగన్ మార్క్ పాలన అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేశారు? సిపిఎస్ రద్దుకు సంబంధించి పెద్ద ఎత్తున సమ్మె చేశారు. విజయవాడ అందరిని ముట్టనిచ్చాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది? జగన్ మార్క్ పాలన మొత్తాన్ని విభజించారు. ఆ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ సంబంధించిన సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా చీల్చేసి ఒకరికొకరు పడకుండా ఒకరికొకరు పరస్పరం ఆరోపణలు చేసుకునేలాగా ఒకరి మీద ఒకళ్ళు పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అనేకమైనటువంటి సమావేశాలు, చర్చలు పెట్టారు. చర్చలు పెట్టి ఎవరి వీక్నెస్ ఏంటి అనేది కనుక్కున్నారు. బలహీనత మీద కొట్టారు. బలహీనతను కొట్టేలకు చెల్లా చెదురైపోయారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన సంఘాలు ఎక్కడున్నాయో తెలియదు, సంఘ నాయకులు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు అసలు ఒకే వేదిక మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకా సమ్మెలు ఏం చేస్తారు? సేమ్ అదే పందాన్ని జగన్ మార్క్ పాలన అనే అంటాం. ఆ పందాన్ని ఇప్పుడు అంగన్వాడీల మీద కూడా ఉపయోగించారు. అంగన్వాడీల్లో కూడా ఇప్పుడు చీలికి తీసుకొచ్చారు. అలాగే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల్లో కూడా చీలికి తీసుకొచ్చారు. ఇంకో పంచాయతీరాజ్లో కూడా చీలికి తీసుకొస్తారు. ఎందుకంటే సర్పంచులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళల్లో కూడా ఇప్పుడు కులం ప్రాతిపదికనో, మతం ప్రాతిపదికనో, లేదా ప్రాంతాల ప్రాతిపదికనో చీలికి తీసుకొస్తారు. సో ఆల్రెడీ ఒకటి సక్సెస్ అయింది. అది పెద్ద సమస్య పరిష్కారం అయింది. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా చేయనటువంటి సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అనేది పెద్ద వింగ్స్ అవి ఆ సంఘాల యొక్క నాయకులు ఒక్కోసారి ఏమంటారంటే, మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడతాం, మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని దించేస్తాం అని చెప్పి నాయకులు కూడా ఉన్నారు. అలా చెప్పినటువంటి నాయకులు కూడా. అలాంటి నాయకులకి తోక కట్ చేసినటువంటి ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. కట్ చేసేసి పక్కన కూర్చోబెట్టారు వాళ్ళందరినీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అనేటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళందరూ కూడా. సో అలానే ఇప్పుడు అంగన్వాడీల పరిస్థితి కూడా అలానే వచ్చింది. సో టీచర్ల పరిస్థితి కూడా అలానే వచ్చింది. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్లో వాళ్ళ పరిస్థితి కూడా అలానే వచ్చింది. అలాగే మున్సిపల్ కార్మికులు 26% మాకు 26,000 కనీస వేతనం ఇవ్వమంటున్నారు. మేము ఇచ్చేది లేదు, మీరు ఏం చేసుకుంటో చేసుకోపోండి అని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. అలాగే అంగన్వాడీలకు అదే చెప్పారు. ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏమీ చేయలేరు. అదే ఇంకొక ప్రభుత్వం ఉన్నట్టయితే, ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఉద్యోగులను అమరావతికి పంపించడానికి గొంతెమ్మ కోరికలన్నింటినీ తీర్చేశాడు ప్రభుత్వ ఉద్యోగులకి. వాళ్ళకి తీర్చినటువంటి కోరికలు ఏంది? 5 రోజులు వర్కింగ్ డేస్, WHRA, ఫ్రీ ఫుడ్, ఫ్రీ వసతి, హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి ఉచిత ట్రైన్, స్పెషల్ ట్రైన్, ఉచిత బస్సులు, ఇన్ని చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అప్పట్లో. అయినా కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాల చాలామంది, రివర్స్ అయ్యారు చంద్రబాబు నాయుడు మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి పందా ఏంటి? తోక కట్ చేయటం.
సో అదే ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే సమ్మె చేస్తారో ఆయన జగన్ మార్క్ పాలన అంటే విభజించటమే, ప్రాంతాల వారిగా, మతాల వారిగా, కులాల వారిగా విభజించేసి సమ్మెలు అనేది లేకుండా, సమ్మె అనే మాట వినపడకుండా చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ఇంతకుముందు ఏ ప్రభుత్వం చెప్పనటువంటి విధంగా మేము పెంచం, ఇంతకన్నా మేము ఇవ్వం, మీకు చేతని చేసుకోండి అని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చర్చలకు పిలవటం, వాళ్ళ బలహీనతలను తెలుసుకోవటం, ఆ బలహీనతలను కొట్టేయటం. సమ్మెలు చేసుకుంటూ పోతూ ఉంటే, శాలరీస్ పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర ఆర్థిక భారం పడుతుంది కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు. సో అదే జగన్ మార్క్ పాలన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.